వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. నిరుద్యోగులకు అండగా నిలవడమే నేరమైంది, ప్రజాగళం వినిపించడమే దోషమైంది. నిజాలను నిక్కచ్చిగా చెప్పే జీ తెలుగు న్యూస్ గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. నిరుద్యోగులకు అండగా ఉంటున్న జీ తెలుగు న్యూస్ ప్రతినిధిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ అని పోలీసులకు చెబుతున్నా వినిపించుకోకుండా గల్లా పట్టుకుని లాక్కెళ్లారు. ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను వీడియో కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు న్యూస్ ప్రతినిధిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తన విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను నేరస్తుల్లా స్టేషన్కు లాక్కెళ్లారు. ఈ ఘటనతో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ వెన్నులో గాయంతో ఆసుపత్రి పాలయ్యారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియాను అనగదొక్కేందుకు పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపింది. దీన్ని జర్నలిస్ట్ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. अरे जर्नलिस्ट ना पने वी परमिशन you are holding my this is not a fair thing. Hello we permission you are holding my this is not a fair thing. Hello this is not a fair thing. Hello I know which is the parent which is not fair. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఓయూలో విధి నిర్వహణలో ఉన్న జీ న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన మీడియాలో చూపిస్తే పాపమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించిన ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీ న్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టు, ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా? ఓయూలో ఎందుకింత నిర్బంధం? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఓయూలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయంటూ మండిపడ్డారు కేటీఆర్. మళ్లీ పోలీసుల బూట్లు చప్పుళ్లు, ముళ్లకంచెలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయని, జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. జీ తెలుగు న్యూస్ ప్రతినిధిని పోలీసులు లాక్కెళ్తున్న దృశ్యాలను తన ఎక్స్ అకౌంట్లో హరీష్ రావు పోస్ట్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు జరుగుతుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవరేజ్ చేయడమే తప్ప అని ఘాటుగా ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ట్వీట్ చేశారు. We permission you are holding my this is not a fair thing. Hello this is not a fair thing. Hello I know which is the parent which is not fair. ఓయూలో విధి నిర్వహణలో ఉండగా పోలీసులు దాడి చేయడంతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. విధి నిర్వహణలో అంకిత భావం చూపారంటూ అభినందించారు. అటు బీఆర్ఎస్ నేత క్రిశాంక్, నటి కరాటే కళ్యాణి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శ్రీచరణ్ ను పరామర్శించారు. Now, okay, the thing is I got some minor injuries. That guy thrown me in the, patrolling jeep.
So I have a bit pains right now in suffering. So doctor asked me to get the CT scan, X-ray, something. Now they're doing the report to do. Someone wanted to talk to you. Yeah. Hello. హలో శ్రీచరణ్, Yeah. Hi Anna. ఎట్లా ఉన్నావా? Yeah. ఇప్పుడు బాగానే ఉన్నానన్న. ఏమైంది? ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా, లేక ఎట్లా దెబ్బలా, ఇంటర్నల్ వుడ్సా? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన. వెరీ వెరీ సారీ. అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించాము. కాకపోతే అదే వద్దాం అనుకున్నాను. నేనేమో దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఎలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ చరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా మీరు వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాం. లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. క్రిషాంక్ ఉంటాడు. ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి. హాస్పిటలైజేషన్ కానీ, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ, ఎనీథింగ్ ఇస్ నీడెడ్. షూర్ అన్న. Thank you, Charan. Take care. Thank you, Anna. Thanks for your concern. Thank you. EP, Law and Order, you kept in X. I only interviewed that. And other day, TGPSC. Yeah. So how are you doing after a long time? I'm so happy. I met my old friend. How are you feeling? Now, okay. The thing is, I got some minor injuries. That guy thrown me in the, patrolling jeep. So I have a bit pains right now in suffering. So doctor asked me to get the CT scan, X-ray, something. Now they're doing the report to do. Someone wanted to talk to you. Yeah. Hello. హలో శ్రీచరణ్. Yeah. Hi Anna. ఎట్లా ఉన్నావా? Yeah. ఇప్పుడు బాగానే ఉన్నానన్న. ఏమైంది? ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా, లేక ఎట్లా దెబ్బలా, ఇంటర్నల్ వుడ్సా? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన. వెరీ వెరీ సారీ. అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించాము. కాకపోతే అదే వద్దాం అనుకున్నాను. నేనేమో దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఎలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ చరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా మీరు వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాం. లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. క్రిషాంక్ ఉంటాడు. ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి. హాస్పిటలైజేషన్ కానీ, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ, ఎనీథింగ్ ఇస్ నీడెడ్. షూర్ అన్న. థ్యాంక్ యూ చరణ్. టేక్ కేర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. థ్యాంక్ యూ. జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ దాడి తర్వాత విద్యార్థి సంఘాలు, టీఆర్ఎస్ క్రిషాంక్ కూడా ఇంతకు ముందు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కూడా తెలుసుకున్నారు. ఒకసారి చూద్దాం. ఉద్యమం అంటేనే మీ నుంచి అనుకోవాలి. మీ కటౌట్ చూసి, మీ పేరు చూసి ఉద్యమం అనేది, క్రిషాంక్ అనేది మీకు బాగా తెలుసు. ఉద్యమం ఎలా చేయాలి, ప్రత్యేక రాష్ట్రంలో ఎలా ఫైట్ చేశారు. ఈ దౌర్జన్యంగా ఇంత బరి తెగించి పోలీసులు ఎక్కడ కూడా వివరించలేదు. ఎందుకు ఇలా వివరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ముందుగా అయితే ఈ రోజు ఉద్యమకారుడు సోదరుడు శ్రీచరణ్. ఎందుకంటే మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర, టీజీపీఎస్సీ దగ్గర పోలీసులకు, ఐపీఎస్లకు మైక్ పెట్టి మరీ క్వశ్చన్ అడిగాడు. చాలా సూటి క్వశ్చన్ అడిగాడు ఐపీఎస్ని. అక్కడ ఉన్న అధికారిని అడిగితే ప్రజాస్వామ్యంలో నిరసన ఉండదు అనేసి అన్నాడు. ఆ వీడియో చాలా వాస్తవానికి వైరల్ అయింది. ఇవాళ మళ్ళా కట్ చేస్తే డిఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం అదే శ్రీచరణ్ మీ జీ తెలుగు ఛానల్ ఇక్కడ ఉన్నది. ముందుగా చెప్పాలి, మీ జీ తెలుగు ఛానల్కి అందరికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఇవాళ మీడియా ఏదైతే మరి విజువల్స్ చూపెడుతున్నదో, నిరుద్యోగ యువత వాళ్ళందరూ కూడా జస్టిఫైడ్ డిమాండ్ పెడుతున్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఉన్నాయి. గ్రూప్ 1 1:100 వాళ్ళే హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి 21,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే 70,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఇలా వాళ్ళు అదే అడుగుతున్నారు, మీరు మెగా డిఎస్సి అది ఇవ్వండి అని. పోనీ అది కాకుండా చాలా లెజిటిమేట్ డిమాండ్ ఏంటిది,
మొన్ననే టెట్ పరీక్ష అయిపోయింది, మేము ప్రిపరేషన్ చేసుకోవాలి, సిలబస్ కూడా మారింది. ఆ సైకాలజీ పుస్తకం కూడా చూపెడుతున్నారు వాళ్ళు, మొత్తం సిలబస్ మారిపోయింది, కనీసం మాకు చదువుకునే గడువు ఇవ్వండి అని అంటే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు గురించి ఇవన్నీ ఇష్యూస్ ఒక సెకండ్ పక్కన పెడితే నిన్న ముఖ్యమంత్రి గారి స్పందన చూడండి. ఏ విధంగా అయితే ఇది మాట్లాడుతున్న నిరుద్యోగ యువతను సన్నాసులను అనేసి కోచింగ్ సెంటర్లు వీళ్ళను ప్రేరేపిస్తున్నాయని చూడండి, ఎవరిని రెచ్చగొడతలేరు. వీళ్ళందరూ కూడా మేధావులు, దే ఆర్ ఇంటెలెక్చువల్స్. పై స్థాయి అధికారులు కావాల్సే ఎఫిషియన్సీ ఉన్న యువత ఈరోజు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళ పోరాటం చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని మీరు ఎవరో రెచ్చగొడుతున్నారు, ఎవరో ప్రేరేపిస్తున్నారు. ఎస్, ఇది మేము రాజకీయ పోరాటం కాదు. మేము అక్కడ ఇవాళ పొద్దున్నుంచి లేము. ఇవాళ ఉద్యమం చేసింది శ్రీచరణ్, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు చేశారు. మేము ఇవాళ సంఘీభావంగా మేము వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు తెలవాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయ రంగు పూస్తారనేది కూడా మేము అందుకే రావాలన్నా వద్దా అనేది కూడా ఆలోచిస్తున్నాం. సో డెఫినెట్గా ఏ విధంగా అయితే ప్రభుత్వము వాస్తవానికి పిడిగుద్దులు ఏంటండి వంగబెట్టి గుద్దుతూ బూతులు తిడుతూ మొన్న TV9 జర్నలిస్ట్ని లాక్కొని వెళ్ళి తీసుకొని పోవడం, రైతులు కనబడితే రైతులను తీసుకొని అరెస్ట్ చేసుకొని పోవడము, అడ్వకేట్లు కనబడితే వాళ్ళని తీసుకొని పోవడం, జర్నలిస్టులు ఇవాళ మీ జీ తెలుగు శ్రీచరణ్ని తీసుకొని పోవడం, ఆయన మీద కొట్టడము, ఆ విధంగా ఆయన పోని నిజంగా అవగాహన లేని పాపం ఎవరో చేసిర్రు అని అంటే ఒకటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండి, సిఐఏ నిలబడి లాక్కొని పోయి తీసుకొని పోయి బెదిరించి ఆయనను గుద్దుకుంటూ తిడుతూ అట్లా చేయడము ఇది మంచి ప్రవర్తన కాదు. ఇక ఈ ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా, ఎమర్జెన్సీ అంటే ఇదేనా అనేది వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. 7 నెలల పాలనలోనే ఇంత అహంకారము రేవంత్ రెడ్డి గారికి రావడం, ఆయన మాట తీరు ఇవన్నీ కూడా మాట్లాడడం మాకు ఎంతసేపు కాదు కేటీఆర్ గారు వచ్చి దీక్ష చేయడం. కానీ ఇవాళ డిఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే ఏ రాజకీయ రంగు లేకుండా వాళ్ళు ఒక జస్టిఫైడ్ డిమాండ్గా వాళ్ళు ముందుండి పోరాడుతున్నారు. సో నిజంగా ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారిని మేము అంటున్నాం, రండి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి. ఏ తెలంగాణ ఉద్యమంలో బ్యారికేడ్లు వేసి పోలీసులు లోపలికి వచ్చి గుద్దిరో 10 సంవత్సరాల తర్వాత ఒక్క జర్నలిస్టు పేరు చెప్పండి మీరు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క జర్నలిస్ట్ని గిట్ల కొట్టిన పరిస్థితి ఉన్నదా? ఇవాళ జర్నలిస్టు కోసము హాస్పిటల్కి వచ్చినాము అని అంటే మళ్ళా 2014 కంటే ముందున్న కాంగ్రెస్ ఏదైతే పాలన చేసిందో ఇవాళ మళ్ళా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి చూస్తామా? ఒక జర్నలిస్టు ఆసుపత్రిలో గాయపడి ఉంటే వచ్చి మనం సంఘీభావం తెలుపుతామా అంటే సిగ్గుచేటు. గిందుగా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది అని ఇవాళ మళ్ళా కాంగ్రెస్ చేతుల్లో పెట్టినందుకు బాధగా ఉన్నది. ఏదేమైనా కూడా ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా మళ్ళా నల్ల బ్యాడ్జ్లతోని కూర్చొని నిరసన తెలిపినరు. శ్రీచరణ్ కోసమైనా లేకుంటే TV9 విద్యాసాగర్ కోసమైనా ఇతర జర్నలిస్టుల కోసమైనా అని అంటే ఇవాళ నిజంగా ఆ మీడియా స్ఫూర్తి, ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మళ్ళొకసారి ఇవాళ కనబడుతున్నది. సో మీడియాపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సచివాలయం ముందు జర్నలిస్టులు ధర్నాకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఓయిలో జీ తెలుగు న్యూస్ ప్రతినిధిపై పోలీసులు దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. తమకు రక్షణ లేకుండా పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఖండిస్తూ సచివాలయంలో నిరసనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్పై పోలీసుల దాడిని ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘం నేతలు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. జర్నలిస్టులపై అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో మాట్లాడి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దమనకాండను సృష్టిస్తోందని బీఆర్ఎస్ నేత గాద్రి కిషోర్ విమర్శించారు. టెట్ నిర్వహించిన తర్వాత 45 రోజుల టైం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారని తెలిపారు.
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లారని, రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులను సన్యాసి అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు గాదర్ కిషోర్. రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మహబూబ్నగర్లో, సరే వీళ్ళు వాయిదా వేయమని అడిగారు, నువ్వు వాయిదా వేస్తే ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు. కనీసం టెట్కు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు, మనం ఏం చేయనో బిఏ చేయనో ఏం చేయనో అది కూడా చదివినో సకా నాకు తెలియదు. అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో, అబ్రివేషన్ తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు. నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు, అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువు రాని వాళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్యాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాసా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాసా అని అడుగుతున్నాను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసానా. ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ 1 కానివ్వండి మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది, కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష. తెలంగాణ కొత్త డీజీపీగా ఐపీఎస్ అధికారి జితేందర్ బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఐపీఎస్ అధికారి జితేందర్ కు పోలీసులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు కొత్త డీజీపీ జితేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. समस्त देव वनितां लोकैक दीपांकुरां श्रीमन् मंदु शतमैश्वर्यं भवति शतमेधिशतं दीर्घमायुः ध्रुवं देव बृहस्पतिः इन्द्रश्च राष्ट्रं धारयतां पर्वत इवाविदाजलिः इन्द्रैः ध्रुवस्तिष्ठ यः राष्ट्रमुदारय अभिदिष्टप्रतन्यतः. తిరుపతి జనసేనలో నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఒకరిపై మరొకరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, నగర ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం ఎన్నో కేసులను ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లామని కిరణ్ రాయల్ అన్నారు. పార్టీ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఘాటుగా స్పందించారు. కేసులు ఎందుకు పెట్టారో, జైలుకు ఎందుకు వెళ్లారో గుర్తు చేసుకోవాలని బదులిచ్చారు. పార్టీ గెలుపునకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు ఎమ్మెల్యే ఆరణి. గత ప్రభుత్వంలో 60 నెలల్లో డజన్ల కొద్ది కేసులు పెట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ డజన్ల కొద్ది 20 గెలిచిన రోజు మరుసటి రోజు నుంచే ఈ పార్టీలోకి గెలిచిన పార్టీలోకి రావాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు గుర్తించండి. మా చిన్నాన్న కొడుకు అవుతాడు, మా పెదనాన్న కొడుకు అవుతాడు, మా మామ మా బామర్ది బంధువు అవుతాడు అనేసి దయచేసి చేర్చుకోవాలి. ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ఇబ్బందులు పడి కష్టపడి జైలుకి వెళ్లి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మనం ఈ 4 సంవత్సరాల కన్నా మనం పరిపాలించిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ 5 సంవత్సరాలు అనుభవించి అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే మనం ఇంకా తమిళనాడు ఏటీఎంకే పార్టీనికో లేకపోతే కర్ణాటక దేవగౌడ పార్టీకి వెళ్ళిపోవాలి. మన బంధువు కదా, చిన్నాన్న పెదనాన్న కదా, ఎవరు వచ్చినా సరే మనం కూర్చొని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని చేర్చుకోవాలా వద్దా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఉంటే మనం ఇందాక చెప్పినట్టు వేరే రాష్ట్రం పోవాల్సి వస్తుంది. ఏదైనా అవసరాలు ఉంటే రండి, వచ్చి మాట్లాడుకొని కలిసి చేసుకుందాం. అంతేగాని అనవసరమైన దూషణలకు, సోషల్ మీడియాకు, పత్రికా ప్రకటనలకు చేసి పార్టీల్ని, ఎన్డీఏ కూటమి పార్టీల్ని
భ్రష్టు పట్టించకూడదనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి కోరుకుంటున్నా. ఇన్ఛార్జి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్న నాయకులతో అందరితో కూడా మాట్లాడి చేర్చుకోవాలన్నా వద్దనేసి కూడా నిర్ణయాలు కూడా తీసుకోవడం ఖచ్చితంగా. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం భారతీనగర్ రామచంద్రాపురం డివిజన్ల బీజేపీ అధ్యక్షులు కృతజ్ఞతా సభను భారతీనగర్ డివిజన్లో ఏర్పాటు చేశారు. తనపై విశ్వాసంతో ఎంపీగా గెలిపించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రఘునందన్ రావు. పటాన్ చెరువు నియోజకవర్గంలోనే 1,00,000కు పైగా మెజార్టీ ఇచ్చారని, అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. నెలలోపు మొదటి దశలో పటాన్ చెరువుకు, రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో రైలు కోసం రిపోర్టులు తయారు చేసి పనులు ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు ఎంపీ రఘునందన్ రావు. అనంతరం ఎంపీ రఘునందన్ రావును బీజేపీ నేతలు సన్మానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వనమహోత్సవంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో హరితహారాన్ని మొక్కుబడిగా నిర్వహించారని మండిపడ్డారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ముందుకు వచ్చి వన మహోత్సవంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. రాష్ట్రంలో మొక్కలు ఉండవలసిన శాతం కన్నా తక్కువగా ఉన్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వన మహోత్సవంలో ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఏ ఇబ్బంది లేకుండా అమలు చేయమని అధికార యంత్రాంగానికి, స్వచ్ఛంద సంస్థలకు, పాఠశాల విద్యార్థులకు, ఎవరైతే మనకు ఆరోగ్యం గురించి ఆలోచిస్తారో ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెట్టాలనేదే నా ఉద్దేశం. అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయమని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది గతంలో మీరు చూసినారు, ఒక్కరోజు 1,000 మొక్కలు అన్నారు. 1,000 కాదు కదా, 100 మొక్కలు కూడా పెంచలేదు. ఏదో ఆ వంతు కొన్ని మొక్కలు పెట్టిండ్రు, వెళ్ళిపోయిండ్రు. అట్లా జరగకుండా కలెక్టర్ చెప్పిన, ఇక్కడ ఉండే మున్సిపల్ అధికారులకు చెప్పిన. హైదరాబాద్ లో రియల్టర్ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. షాద్నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న తన ఫామ్ హౌస్ లో రియల్టర్ కమ్మరి కృష్ణను దుండగులు హత్య చేశారు. బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తుండగా కృష్ణపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి నరికారు. తీవ్ర గాయాలైన కృష్ణను చికిత్స కోసం శంషాబాద్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దాడిలో మృతి చెందారు. మరోవైపు కృష్ణ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్లు, ఫామ్ హౌస్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.